వాక్యంలోకి వెళ్దాం. లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యోహాను సువార్త 16వ అధ్యాయం 33 నుంచి చదువుకుందాం. జాన్ చాప్టర్ 16 వర్స్ నంబర్ 33. జాన్ 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని అనెను. వావ్, గ్రేట్. ఈరోజు మనం కొన్ని కనిపించని వాటిని దేవుణ్ణి అడగాలి. ఆమేన్, హల్లెలూయా. ఇన్విజిబుల్ థింగ్స్, ఏదైతే మనకు కనిపించదో దాన్ని మనము దేవుణ్ణి అడగాలి. కనిపించని వాటిని దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. ఏంటవి? కనిపించనివి ఏంటవి? చాలా ఉంటాయి కనిపించనివి. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి కనిపించేవి అడుగుతూ ఉంటాం. ఏం అడుగుతాం? కనిపించేవే దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. మనకంటూ ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ కొరకు కొన్ని కోరికలు మనం కలిగి ఉండాలి. కనిపించనివి ఇన్విజిబుల్ థింగ్స్. సంఘములో ఇన్విజిబుల్ థింగ్స్ అడగడం మర్చిపోయారు. చాలా వరకు అంతరించిపోయినాయి. ఈ యొక్క యుగములో, ఈ కాలములో చాలా మంది అడగట్లేదు ఇన్విజిబుల్ థింగ్స్. ఏంటి అవి అంటే పీస్, హోలీనెస్, రైచియస్నెస్, ఆమేన్, నీతి, సమాధానము, పరిశుద్ధత, పవిత్రత, ఇవన్నీ కనిపించనివి. ఈ కనిపించనివి ఎప్పుడైతే మనము దేవుణ్ణి అడగలమో, దేవుణ్ణి మనము ఎక్కువగా వెతుకుతున్నామని, మన ఆత్మను మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామని దేవుడు అనుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. సో వి నీడ్ టు లవ్ అవర్ స్పిరిట్. మన ఆత్మను మనం ప్రేమించాలి. ఎవడైతే తన భార్యని ప్రేమిస్తున్నాడో తనకు తాను ప్రేమించుకుంటున్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు మనం ఎప్పుడైతే మన ఆత్మను మనం ప్రేమించుకుంటూ ఉన్నామో అప్పుడే మనము ఇవన్నీ కూడా అడగగలం. ఆమేన్. సో కుడి చేయికి బలం కావాలంటే మన జీవితంలో చాలా ఉన్నాయి. మన బాడీలో మనం కుడి చేయి కొరకే అడిగితే ఎడం చెయ్యి ఏమీ పొందుకోలేదు. ఆమేన్, హల్లెలూయా. సో ఇంట్లో వాళ్ళు ఎడం చేతికి రింగ్ కొనిచ్చారనుకోండి, కొన్ని రోజులు పోయిన తర్వాత కుడి చేతికి ఎవరు కొనిస్తారని అడుగుతారు. కుడి చేతి కూడా ఖాళీగా ఉన్నాయి. కొంతమంది 5 ఏళ్ళకి పెట్టుకుంటారు, ఈ 5 ఏళ్ళకి మొత్తం 10 ఏళ్ళకి పెట్టుకుంటారు ఉంగరాలు కదా. సో ఈరోజు మనము శరీర సంబంధమైనటువంటి థింగ్సే కాకుండా ఆత్మ సంబంధమైనవి కూడా కొన్ని ఈరోజు మనం దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. ఈరోజు పక్కన వాళ్ళు చెప్పండి, కనిపించనివి మనం ఈరోజు దేవుణ్ణి అడగబోతున్నాం. మరి పొందుకున్నట్టు కూడా మనకు అర్థం కాదు. సమాధానాన్ని పొందుకున్నామా? అసలు దేవుడిచ్చాడా? కనిపించదు. సాత్వికాన్ని దేవుడిచ్చాడా? కనిపించదు. నెమ్మదిని దేవుడిచ్చాడా? కనిపించదు. నీతిని దేవుడిచ్చాడా? అయినా కనిపించదు. బట్ స్టిల్ నీకు దేవుడిచ్చినవి కనిపించకపోయినా నువ్వు దేవుడిని కనిపించని అడగాలి ఫస్ట్. ఆమేన్. అందుకని యోహాన్ అంటాడు, ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. ఆమేన్, హల్లెలూయా. Let us prosper in the spirit first. Let us prosper in the spirit. మనం ఆత్మలో మొదట వర్ధిల్లగలిగితే మనం అన్ని విషయాల్లో వర్ధిల్లగలం. ఆమేన్. అందుకే ఎప్పుడు చెప్తాను, ఐఎమ్ ఎ స్పిరిట్ హ్యావింగ్ ఎ సోల్ అండ్ లివింగ్ ఇన్ ఎ బాడీ. ఆమేన్. నేను ఒక ఆత్మని, నాకు ఒక ప్రాణం ఉంది. మేమిద్దరం కలిసి ఒక శరీరములో అద్దెకి ఉంటున్నాం. అద్దెకి. మన శరీరం అంది కాదు. ఈ బాడీని దేవుడు తయారు చేసి ఆ ఆత్మనెత్తి ఈ బాడీలో పెట్టాడు. ఈ బాడీ నీది కాదు, నాది కాదు. తెగ కోసుకోకండి, గీసుకోకండి, కొట్టుకోకండి. నీ బాడీ మీద నీకు అసలు రైటే లేదు. హల్లెలూయా. ఐఎమ్ ఎ స్పిరిట్ హ్యావింగ్ ఎ సోల్ అండ్ లివింగ్ ఇన్ ఎ బాడీ. ఆమేన్. సో మొట్టమొదట మనం ఏమై ఉన్నాం? ఆత్మై ఉన్నాం. ఆ ఆత్మకు ఏం కావాలంటే ఆత్మీయ వస్తువులు, ఆత్మీయ నీడ్స్ అండ్ డీడ్స్, ఆత్మకు సంబంధించినవన్నీ ఈరోజు మనం అడగబోతున్నాం. ఆమేన్. ఈరోజు ఏంటి స్పెషల్? కనిపించనివి మనము అడగబోతున్నాం. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. సో యేసయ్య అంటున్నాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వావ్,
సో ఒక మానవుడిలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సమాధానం. ఏంటది? సమాధానం కోరుకుంటున్నాడు. ఈరోజు మన జీవితంలో డబ్బు లేకపోతే మనము సమాధానంగా ఉండట్లేదు. ఈరోజు మన జీవితంలో ఆరోగ్యం లేకపోతే మనము సమాధానంగా ఉండట్లేదు. ఈరోజు మన జీవితంలో వస్తువులు, కారు, బంగళ, అవి ఇవి లేకపోతే మన జీవితంలో ఏం కోల్పోతున్నాం? సమాధానాన్ని కోల్పోతున్నాం. అసలు వాటికి వీటికి సంబంధమే లేదు. డబ్బుకి సమాధానానికి సంబంధం లేదు. ఆరోగ్యానికి సమాధానానికి సంబంధం లేదు. స్వస్థతకి సమాధానానికి సంబంధం లేదు. మనము రెండింటి లింక్ చేస్తున్నాం, అక్కడే ఫెయిల్ అవుతున్నాం. నాకు ఇంకా దేవుడు స్వస్థత ఇవ్వలేదు అని చెప్పి చాలా మంది దిగులు పడుతూ ఉంటారు. నాకు ఇంకా దేవుడు డబ్బులు ఇవ్వలేదని ఇంకా చాలా మంది దిగులు పడతా ఉంటారు. నాకు ఇంకా దేవుడు పిల్లల్ని ఇవ్వలేదని చాలా మంది దిగులు పడతా ఉంటారు. నో, అసలు అది వేరు, ఇది వేరు. నీ శరీర సంబంధమైన జీవితం ఎలా ఆత్మ సంబంధమైన జీవితానికి అంటగడతాం మనం? నో. ఈరోజు మనం మన జీవితంలో మనం ఏం పొందుకుంటున్నా అది దేవునికి మహిమను తీసుకొచ్చే విధంగా మనం ప్లాన్ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. సో వాట్ ఎవర్ వి రిసీవ్ ఇన్ అవర్ లైఫ్స్, గ్లోరీ టు గాడ్. ఆమేన్. మనం ఏం పొందుకున్నా మనం దేవుణ్ణి ఏం చేయాలా? మహిమపరచాలి. హల్లెలూయా. సో లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్. నా యందు మీకు సమాధానము కలుగునట్లు అంటే కొన్నిసార్లు దేవుణ్ణి మనం తప్పుగా అర్థం చేసుకుంటా ఉంటాం. యూనో, హీలింగ్ లేట్ అవుద్ది, స్వస్థత లేట్ అవుద్ది, ఆరోగ్యం లేట్ అవుద్ది, డబ్బులు లేట్ అవుతాయి, తర్వాత మనీ మిరకల్స్ లేట్ అవుతాయి, ఉద్యోగం లేట్ అవుద్ది, పిల్లలు లేట్ అవుతారు. కానీ ఒకటి విడిచిపెట్టకూడదు మనం, సమాధానం. హల్లెలూయా. డోంట్ లూజ్ యువర్ హోప్, డోంట్ లూజ్ యువర్ పీస్. పీస్. డబ్బు ఉంటేనే సమాధానమా? నో నో నో. డబ్బు శరీర సంబంధమైంది, సమాధానము ఆత్మ సంబంధమైనది. వీడిని చేసుకున్న తర్వాత నుంచి నాకు నెమ్మదే తగ్గిపోయింది. ఈ అమ్మాయిని చేసుకున్న తర్వాత నుంచి నాకు అసలు నెమ్మదే లేదు. నాకు అసలు ఈ ఉద్యోగంగా చేరి కానించి నాకు నెమ్మదే లేదు. నో 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 నో. నెమ్మది సమాధానానికి శరీర సంబంధమైన జీవితానికి అసలు సంబంధమే లేదు. డోంట్ లింక్. రెండుటి లింక్ చేయకండి ఎప్పుడు. నువ్వు ఎంత గాఢాంధకారపు లోయలో ఉన్నా నువ్వు ప్రభుని బట్టి. హల్లెలూయా. ఏ రోజు పేతురు జైల్లోకి పోయి ఏడవలేదు, నన్ను జైలు వేశారు ప్రభు, అనవసరంగా నా పాటికి నేను చేపల బిజినెస్ చేసుకుంటా ఉంటే నువ్వు వచ్చి నన్ను అసలు నిర్దాక్షిణ్యంగా నువ్వు మినిస్ట్రీకి తీసుకొచ్చావు, మా భార్యను వదిలేసాను, మా ఇంట్లో వదిలేసాను, ఈ రోజు నీ మినిస్ట్రీ చేస్తా ఉంటే నన్ను జైలుకి తీసుకోబోరు ప్రభా అని ఏడవలేదు. ఎలా ఉన్నారు తెలుసా? ఇటు సైనికుడు ఇటు సైనికుడు. అటు నిద్రపోతున్నాడు, వాళ్ళ పక్కన హ్యాపీగా నిద్రపోతున్నాడు. నువ్వు నిద్రపోగలవా? ఇద్దరు సంఖ్యలు ఈ డాడ బారిపోతాడని సంఖ్యలు కాళ్ళు వేసి కట్టేస్తున్నారు. పీటర్ ఈజ్ ఇన్ పీస్. దేవుని సమాధానము, దేవునితో ఎప్పుడు అతను సమాధానం కలిగి ఉంటాడు. అందుకనే అతను కష్టాల్లోకి వెళ్ళినా, ఊబిలోకి వెళ్ళినా, జైల్లోకి వెళ్ళినా అతను సమాధానాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. హల్లెలూయా, ఆమేన్. ఇద్దరు ఎవరైనా జైల్లో అట్టుంటారు, ఎవరు పెట్టరు అట్లా. మహా ఖైదీల్ని, ఉగ్రవాదులను అట్లా కట్టిపెట్టేది. అని పేతురు వాళ్ళ దృష్టిలో ఎలా ఉన్నాడు? ఉగ్రవాదిగానే ఉన్నాడు. ఇటు ఒక సైనికుడు అటు ఒక సైనికుడు ఇద్దరు కూర్చొని పనుకున్నారు. అర్ధరాత్రి దూత వచ్చి అంటే లే పోదామని. హల్లెలూయా. ఆ సీన్ ఒక్కసారి గుర్తు చేసుకోండి. పేతురు ఆ యొక్క బంధకాల్లో నుంచి బయటకు వచ్చి నేరుగా మళ్ళీ మార్నింగ్ ఎక్కడ ఏం చేస్తున్నాడు? ఆ రచ్చబండ దగ్గర, పల్లెటూరులో ఉంటాయి కదా, ఆ యొక్క రచ్చబండ తర్వాత సత్రము తర్వాత పెద్ద పెద్ద అరుగుల దగ్గరికి వెళ్ళి మళ్ళా రండి రండి మార్నింగ్ అయింది, రండి వాకింగ్ చెప్తాను మీ అందరికీ అంటున్నాడు. ఇంకొకసారి మినిస్ట్రీ చేయకూడదు నాయన, మినిస్ట్రీ చేస్తే జైలుకి పక్కా వెళ్ళిపోదాం అని అనుకున్నాడా? నో. దేవునితో ఎప్పుడు కూడా పేతురు గొడవ పడలేదు. దేవునితో ఎప్పుడు కూడా పేతురు అసమాధానం పడలేదు. హీస్ ఆల్వేస్ హ్యావింగ్ పీస్ విత్ గాడ్. దట్స్ వై అతని ముఖంలో చింత, దిగులు, వేదన, బాధ ఏమీ లేదు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని టచ్ చేస్తే ముఖంలో, బ్యాక్గ్రౌండ్ లో లాస్ట్ వీక్ అడిగాను నేను, మైండ్లో ఏమి నడుస్తుంది? ఇక్కడ వాక్యం చెప్తున్నాను, మైండ్లో ఇంకో ఏదో నడుస్తుంది. చాలా తప్పది. మీరు రెండుటిని ఒకటే కలిపేస్తున్నారు. అందుకనే మన ఆత్మీయ జీవితంలో చాలా క్లాష్ అయిపోతా ఉంది. దేవుడు అంటున్నాడు, నా యందు మీకు సమాధానము కలుగును. కింద ఇంకో మాట అన్నాడు, చదువుమా. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. అంటే మీకు లోకంలో శ్రమ వచ్చినా, కష్టాలు వచ్చినా, రోగాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మీ బాడీలో నుంచి, మీ స్పిరిట్ లోంచి ఏం పోకూడదు? సమాధానము. సమాధానము అంటే కొన్నిసార్లు మీరు సమాధానాన్ని పంపించేసి వెళ్ళిపో. సమాధానమా? ఉద్యోగమే లేనప్పుడు నాకెందుకు సమాధానం? ఆరోగ్యమే లేనప్పుడు నాకెందుకు సమాధానం అని. నౌ సమ్టైమ్స్ వి రిజెక్ట్ పీస్. దేవుడు ఇచ్చిన దాన్ని, కనిపించిన దాన్ని మిమ్మల్ని కాపాడుతుంది. ఈరోజు నువ్వు ఏదైతే దేవుణ్ణి కనిపించని దాన్ని అడుగుతున్నావో ఆ కనిపించిందే మిమ్మల్ని కాపాడుతుంది.
విజిబుల్గా ఉండేది ఏది మిమ్మల్ని కాపాడదు. యువర్ ఫోన్, నీ మొబైల్ నిన్ను కాపాడలేదు, నీ బండి నిన్ను కాపాడలేదు, నీ కారు నిన్ను కాపాడలేదు, నీ వస్తువులు, నీ ఉద్యోగం నిన్ను కాపాడలేదు. ఏదైతే నువ్వు దేవుణ్ణి కనిపించని అడుగుతావో అదే నిన్ను కాపాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. గాఢాంధకారపు లోయల్లోకి వెళ్ళినా, సముద్రపు అగాధ జలముల్లోకి వెళ్ళినా, చేప కడుపులోకి వెళ్ళినా, నీటి వాగుల్లోకి వెళ్ళిపోయినా, చీకట్లోకి వెళ్ళిపోయినా, చెరలోకి వెళ్ళిపోయినా ఆ సమాధానం కాపాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో లెట్స్ గో టు జోబ్ 22:21. యోబు గ్రంథము 22:21. సో డోంట్ లీవ్ పీస్. దేవుడిచ్చిన సమాధానాన్ని మీరు విడిచిపెట్టకండి. మనం అడగలేదు, దేవుడి బహుమానంగా ఇచ్చాడు మనకి సమాధానాన్ని. పీస్ అంటూ యు. అందుకనే హీబ్రూ భాషలో షాలోమ్ అంటారు. షాలోమ్ అంటారు. షాలోమ్ అనగా సమాధానము నీకు తోడుగా వచ్చును గాక, సమాధానము నీకు ఉండును గాక, సమాధానము నీ కుటుంబంలో ఉండును గాక అని అర్థం. ఆమేన్. 22:21. ఆయనతో సహవాసము చేసిన ఎడల, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. వావ్, హల్లెలూయా. ఆయనతో సహవాసము చేసిన ఎడల, ఆయనతో ఏం చేయాలి ప్రభుత్వం మనం ఈరోజు? సహవాసము చేసిన. ఎవరితో? ఎవరితో? ఇప్పుడు ఈమె ఫస్ట్ ఫుల్ తాగుబోతూ, తిరుగుబోతూ, భయంకరమైన గోండా, భయంకరమైన రవిడి. నేను ఈమెతో సహవాసం చేస్తే నాకేమొస్తుంది? నాకేమొస్తుంది చెప్పాలి. ఏమొస్తుంది నాకు? సేమ్ ఈమె క్వాలిటీ నాకు వచ్చేస్తుంది. ఈమె క్వాలిటీ, ఈమె పదే పదే ఏడుస్తుంది అనుకో, పదే పదే ఏడుస్తుంది అనుకో, ఈమెతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అనుకో, నేను నాకు కూడా ఏదైనా ఇవ్వకపోతే ఏడుపు వస్తుంది. కానీ యోబు అవుట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ హీస్ టాకింగ్. మళ్ళీ చదవండి తల్లి. ఆయనతో సహవాసము చేసిన ఎడల, దేవునితో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. వావ్. ఒకసారి ఇంగ్లీష్ చదువుకుందాం. Acquaint now thyself with him, be at peace. Amen. ఎంతమందికి పీస్ కావాలి? పీస్, సమాధానం ఎంతమందికి కావాలి? సమాధానం. ఆమేన్. ఏంటది? ఎప్పుడు అప్లై చేయాలి దీన్ని? నీ ఇంట్లో గొడవలు అయినప్పుడు, నీ ఇంట్లో ఇబ్బంది కలిగినప్పుడు, శత్రువు నీ ముందున్నప్పుడు, దుష్టుడు నీ ముందున్నప్పుడు, అపవాది నీ ముందున్నప్పుడు, పోరాటాలు నీ ముందున్నప్పుడు, భయంకరమైనటువంటి యుద్ధము నీ ముందున్నప్పుడు నువ్వు దేంట్లో ఉండాలి? పీస్. పీస్లో ఉండాలి. హల్లెలూయా. చూడండి, కారులో కూర్చుంటే ప్రతి దానికి ఒక్కొక్క బటన్ ఉంటుంది. విండోస్ పెట్టడానికి ఒక బటను, హార్న్ కొట్టడానికి ఒక బటను, తర్వాత ఇంకేముంటుంది? లైట్ లేడానికి ఒక బటను. ఈరోజు మీ జీవితంలో ఏదైనా హఠాత్తుగా వచ్చిందా? సమాధానం అనే బటన్ నొక్కండి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎంతమంది ఇరిటేట్ చేసినా మనం ఇరిటేట్ అవ్వం. ఆమేన్. హల్లెలూయా. డోంట్ రిజెక్ట్ పీస్. ఈరోజు ఎలా సమాధానం పొందుకోవాలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆమేన్. మళ్ళీ చదవండి తల్లి. ఆయనతో సహవాసము చేసిన ఎడల, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. వాహ్. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాముకి 99 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. ఏ రోజు దేవుని మీద సనగలేదు, కొనగలేదు, తనకు తాను కూడా సనుక్కోలేదు, కొనుక్కోలేదు. ఎందుకంటే అతను దేవునితో సహవాసం చేస్తున్నాడు కాబట్టి, దేవునితో సహవాసం చేస్తున్నాడు కాబట్టి అతనిలో సమాధానము నిలిచి ఉంది. ఆమేన్. నువ్వు దయ్యంతో సహవాసం చేస్తే ఏం నిలిచి ఉంటుంది? నీలో దురాత్మలు నిలిచి ఉంటాయి. ఈరోజు నీకు స్నేహితులు ఉన్నా లేకపోయినా, నీకు బంధువులు ఉన్నా లేకపోయినా, నువ్వు మాత్రం సహవాసం చేయాల్సింది ఎవరితో? దేవునితో. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్తాను, నువ్వు దేవునితో సహవాసం చెయ్యి. ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానం. ఇంకోటి, యోబు ఫ్రెండ్స్ కొన్ని రోజులు ఉన్నారు, కొన్ని రోజులు వెళ్ళిపోయారండి. యోబుతో తర్వాత ఎక్కువ మంది లేరు. నీ జీవితంలో వందల వేల మంది ఉన్నా, నీ జీవితంలో లక్షల మంది స్నేహితులు ఉన్నా, తప్పిపోయిన కుమారుల్లాగా నువ్వు ఒక్కడే అయిపోతావు ఒకరోజు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఆ డే వస్తుంది, తెలుసా? ఆ డే వస్తుంది. నీ చుట్టుపక్కల అందరు మనుషులు ఉన్నారనుకోండి, నువ్వు దేవుడితో మాట్లాడలేవు. ఎప్పుడైతే నువ్వు ఒంటరివాడిగా అయిపోతావో అప్పుడు నీకు దేవుడు తెలుసు కాబట్టి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు దేవుడితో మాట్లాడుతూ ఉంటావు. ఆమేన్. Sometimes we always want some physical friendship, but we want a spiritual friendship. Amen. Hallelujah. దైవికమైన స్నేహము, దైవికమైన సహవాసం మనం కలిగి ఉంటే దేవుడు మనలో సమాధానాన్ని పెట్టి తీరుతాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, యేసయ్య ఈరోజు మా కుటుంబాల్లో మాకు సమాధానం కావాలి, నా జీవితంలో సమాధానం కావాలి. ఆమేన్. ఈరోజు మీరేం అడుగుతున్నారు? కనిపించండి అడుగుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు వరకు మన ప్రార్థనలో కనిపించేవి అడిగాం. ప్రభా, కారి బంగ్లా, సొంత ఇల్లు, బండివు,
ఆ డబ్బులు ఇవ్వు, ఆశీర్వాదం ఇవ్వు, అవి ఇవి అడిగాం. బట్ ఈరోజు మీరు మీ ఆత్మను ప్రేమిస్తున్నారు కాబట్టి ఏమడుగుతున్నారు? కనిపించంది అడుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. ఆమేన్. దేవునితో సహవాసము చేసిన వారికి ఏం కలుగుతుంది? వావ్, హల్లెలూయా. నీకు డబ్బు లేకపోయినా, నీలో ఆరోగ్యం లేకపోయినా, ఏమి లేకపోయినా నీకు సమాధానం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఒక దైవజనుడు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఒక దైవజనుడు క్యాన్సర్తో బాధపడుతుండగా చాలా మంది దైవజనులు వెళ్ళి ఆయన స్వస్థపడదామని వెళ్ళారు. వెళ్తే ఆయన పండుకొని ఒకటే నవ్వి, మీరు నా కొరకు ఏం ప్రేయర్ చేయకండి, నాకు ప్రభువుకు మేమిద్దరం బాగానే ఉన్నాం, నా సమయం ఆసనమైంది, మీరు ఎక్కువ ప్రేయర్ చేయకండి అని చెప్తే, అలాగే అయ్యా ప్రేయర్ చేయండి మాకు అన్నారు వాళ్ళు. ఏంటది? అసలు ఆ వ్యక్తికి బాగలేదు, ఒళ్ళు బాగలేదు, మంచానికి అతుక్కుపోయాడు. వాళ్ళు వచ్చి ఆ దైవజనుడు బాగలేడు, రక్తం కక్కుంటున్నాడు అని వాళ్ళందరూ వచ్చి ప్రేయర్ చేయడానికి వస్తే ఆ దైవజనుడు నవ్వి, డోంట్ వరీ, మీరేం వరీ అవ్వకండి, నేను బతకాలని ప్రయాసపడకండి, నేను ఆల్రెడీ ప్రభు నాకు క్లియరెన్స్ ఇచ్చేసాడు, నాకు ఆయనకి ఏ గొడవలు లేవు, నాకు క్యాన్సర్ ఇచ్చారని నేను ఏ రోజు బాధపడలేదు, మీరేం వరీ అవ్వకండి అని చెప్తే, ప్రేయర్ చేయండి అని చెప్పి అందరూ కూడా ఆయన దగ్గర ప్రేయర్ చేయించుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా. సో ఎప్పుడైతే నీలో సమాధానం ఉంటుందో నువ్వు దేనికి భయపడవు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చెప్పండి, దేవా ఈరోజు మనుషులకు కనిపించనిది నేను నిన్ను అడుగుతున్నాను, దాని పేరే సమాధానం. పీస్. చెప్పండి, పీస్. ఆమేన్. ఈరోజు దేవుని బిడ్డల్లో, క్రైస్తవుల్లో, క్రైస్తవ కుటుంబాల్లో లేనిదే అది. ఆమేన్. పెళ్ళైన తర్వాత ఏం తెచ్చావు మీ ఇంటికాడి నుంచి, పెళ్ళైన తర్వాత నువ్వేం సంపాదించావు అని భర్తను భార్యని ఒకటే వేధించుకుంటున్నాం. అసలు సమాధానం ఏది? అసలు ఏ రోజైనా లేచి మనం దేవుడితో మాట్లాడుతున్నాం ఉదయకాలం అన్న, ఫాదర్ హౌ ఆర్ యూ, ఫాదర్ హౌ ఆర్ యూ, తండ్రి ఎలా ఉన్నారు, నన్ను బట్టి మీరు సంతోషంగా ఉన్నారా, నన్ను బట్టి మీరు ఆనందంగా ఉన్నారా, నన్ను బట్టి మీరు సమాధానంగా ఉన్నారా అని మనము అడగాలి. ఆమేన్. నిద్ర లేచి పెద్ద లిస్టు చెప్తాం, సరుకులు రాస్తారు కదా, సరుకులు రాసే లిస్ట్ ఉంటుంది కదా, దాంట్లో ఫుల్గా ప్రభా పెద్దోడికి బండి, చిన్నోడికి కారు ఇవ్వు, అయ్యా మాకు ఒక ఇల్లు ఇవ్వు ప్రభా యేసు నామములో, తండ్రి నాయన ఇదిగో ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు చీరలు నాయన, అయ్యా తండ్రి ఇదిగో లిస్టు చదువుతూ ఉంటారు ప్రభు కొరకు. ఈరోజు మనము ఈ నెల మనము కనిపించింది అడుగుదాం దేవుణ్ణి. ఆమేన్, హల్లెలూయా. సమాధానము, నెమ్మది, సంతోషము, ఆనందము, ఆమేన్, అభిషేకము, ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ కనిపించినవి మనం దేవుడిని అడగగలిగితే దేవుడు అన్నిటిని మనకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో యోబు ఏమంటున్నాడు? దేవునితో చేస్తే ఆమేన్. సో మీ ఇంట్లో నెమ్మది లేకపోతే దేవుడిని అడగండి. డోంట్ ఆస్క్ గాడ్, ఫాదర్ వై దిస్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ మై ఫ్యామిలీ అని అడగండి. ప్రభు అంటాడు, అరే నువ్వు నాతో ఎప్పుడన్నా సహవాసం చేస్తే కదరా మీ ఇంట్లో గొడవలు ఆగిపోవడానికి, నాతో ఎప్పుడన్నా నువ్వు ఒక్క రోజు ఫుల్గా ప్రార్థన చేస్తే నెలగా గ్యాప్ ఇచ్చేస్తావు, నువ్వు ఎక్కడి నుంచి వస్తారా నీకు సమాధానం అంటాడు ప్రభు. హల్లెలూయా. ఈరోజు మనం దేవునితో సహవాసం చేద్దాం. ఆమేన్. ఎవరు మాట్లాడకపోయినా, ఎవరు ఇష్టపడకపోయినా మనము దేవునితో ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఆమేన్. ఖచ్చితంగా అది మీ ఇంట్లో ఉంటుంది. ఆమేన్. ఏం చదివి వినబడలేదు? ఆమేన్. చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 16:19. Romans 16:19. So you need to love the invisible things in your life. మీరు కనిపించిన వాటిని ఎక్కువగా ప్రేమించాలి. కనిపించే వాటిని ఎక్కువగా మనం ప్రేమిస్తున్నాం. బికాస్ సమూయేలు ఎప్పుడు కూడా వీడా పెద్దోడా చిన్నోడా వాడుగా, ప్రభు అంటాడు, ఒరే వీళ్ళందరూ కాదురా, ఆగు కొంచెం అంటాడు. అప్పుడు దావీదు వస్తూ ఉంటాడు. అప్పుడు దావీదుని సెలెక్ట్ చేస్తాడు ప్రభు. సమూయేలు అంటాడు, వీడా ప్రభువా, వీడా నువ్వు సెలెక్ట్ చేసిందంటే, అప్పుడు అంటాడు ప్రభు ఒక మాట, మనుషులు పైరూపం లక్ష్య పెడతారు, దేవుడు హృదయాంతరంగమును లక్ష్య పెట్టే దేవుడు. ఆమేన్. ఈరోజు మీరు దేవుణ్ణి ఏం కోరుకుంటున్నారు? Let us ask the spiritual things. Amen. 16:19. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. ఓకే. మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటులై ఉండవలెనని కోరుచున్నాను. వావ్. సమాధానకర్తయగు దేవుడు సాతానును
సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక దొక్కించును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సమాధానకర్తయగు దేవుడు సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ కిందకి తీసుకొస్తానని మాటిస్తున్నాడు. ఆమేన్. ఎవరైనా ఎల్షడాయ్ కాదు, యెహోవా రఫా కాదు, ఇమ్మానుయేలు కాదు, ఎవరైనా సమాధానకర్త. మేబీ మీలాగే యేసు ప్రభుకి తండ్రి అయిన దేవుడికి టెన్షన్ పడి ఉండొచ్చు. హఠాత్తుగా పరలోకంలో ఒక కీడు ఏర్పడింది. ఒకడు వచ్చి మొత్తం అందరిని చెడగొడుతున్నాడు. 75% అందరినీ పాడు చేసేసాడు. మరి మీ అందరికి ఏం స్టార్ట్ అవుతుంది? టెన్షన్ స్టార్ట్ అవుతుంది. బట్ తండ్రి అన్నాడు కూడా, ప్రభువా 75% అందరూ కూడా దూతలందరూ మారిపోయారు, నీకు యాంటీగా తిరిగిపోయారు ప్రభువా మిఖాయిల్ అంటే. అవునా? అలాగా అంటున్నాడు. ఏంటి ప్రభు అంత కూల్గా ఉన్నావు అంటే, నేను సమాధానకర్తను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. టెన్షన్ పడే దేవుడు కాదు ఆయన. ఆమేన్. పరలోకము సగము నాశనం అయిపోయినా, పరలోకములో సగం అంతా కూడా పాడైపోయినా ఆయన సమాధానంగా ఉంటే అన్ని సెట్ అయిపోతాయి. ఆమేన్, ఆమేన్. ఈరోజు నీ జీవితంలో ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, ఎన్ని హఠాత్తుగా వచ్చినా నువ్వు సమాధానంగా ఉంటే అన్ని నీ పాదాల దగ్గరకు వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అరిచినా, నువ్వు గీబెట్టినా, నువ్వు పోట్లాడినా, నువ్వు నీ జీవితంలో సమాధానం లేకపోయినా శత్రువు నీ కాళ్ళ కిందకి రాడు. వస్తాడా? రాడు. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఎందుకు శత్రువుని చంపడు తెలుసా? తొందరగా దేవుడు శత్రువుని చంపడు. నీ ముందే శత్రువు బండి మీద తిరుగుతూ ఉంటాడు, నీ ముందు శత్రువు కారులో తిరుగుతూ ఉంటాడు, నీ ముందు శత్రువు ఫ్లైట్లో తిరుగుతూ ఉంటాడు. అసలు నువ్వు నీ ఫీలింగ్స్ ఏంటని దేవుడు గమనిస్తుంటాడు. నువ్వు కుళ్ళుకుంటావా? ప్రభా వీడు ఇంకా సావలేదేంటి, నన్ను తిట్టాడు, వీడికి ఇంకా తల బగలేదేంటి, నన్ను దూషించాడు, నన్ను అభాస్యము చేశాడు, నన్ను అందరి ముందు నిందించాడు, వీడికి ఏం కాలేదేంటి అని నువ్వు అనుకున్నావా? లైఫ్లో అతనికి ఏం కాదు. లైఫ్లో అతనికి ఏం కాదు. నువ్వు నిన్ను దూషించినా, హింసించినా, నిందించినా నువ్వు మౌనంగా సమాధానంగా ఉన్నావా? అతని గురించి ఆలోచించకుండా దేవుడు ఆణ్ణి నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు. ఆమెన్, ఆమెన్. సంపడు దేవుడు తొందరగా. నీ శత్రువు అంత ఈజీగా సావడు. కొందరు చచ్చిపోతారు, పుట్ట ఎగిరిపోతారు, పెట్టలు ఎగిరినట్టు ఎగురుతారు. కానీ పెద్ద పెద్ద శత్రువు తొందరగా సావరు. ఎందుకు సంపడు తెలుసా? దేవుడు శత్రువుని వాడి అహంకారము అణిచి, వాడి గర్వము కూల్చివేసి నీ దగ్గరికి తీసుకురావాలి కదా. ఆమెన్. అందుకని దేవుడు చంపడు శత్రువు తొందరగా. ఆమెన్. శత్రువు ఎదుట నీకు భోజనం సిద్ధపరచాలి కదా. శత్రువుని నువ్వు సమాధానంగా ఉంటే వాడిని నీ పాదాల దగ్గర తీసుకురావాలి కదా. ఆమెన్. దేవుని పాదాల దగ్గరకు వస్తాడా, నీ పాదాల దగ్గర రావాలా? చూద్దాం ఇంకోసారి. లెట్స్ రీడ్ దట్ వర్స్. రోమన్స్ 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక. లుక్ ఎట్ దట్. మరి దేవుడు సమాధానంగా ఉంటే నువ్వు కూడా సమాధానంగా ఉండాలి కదా. దేవుడు సమాధానంగా ఉండాలి, తన బిడ్డలు కూడా సమాధానంగా ఉంటే 100,000 శత్రువులు మొత్తం ఎక్కడ తీసుకొచ్చేస్తాడు? రాజుల గుణమేం తెలుసా? ఏ పరాయి రాజుని చంపడు, ఏ పరాయి రాజుని చంపడు. ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళని స్వాధీనపరుచుకొని వాళ్ళని కంట్రోల్లోకి తీసుకుంటాడు. ఏంటి తూర్పు దేశపు జ్ఞానులు అంటే, అయ్యా చెప్పండి, అంత ఓకేనా? ఓకేనయ్యా, అప్పుడప్పుడు వచ్చిపోతుంది, మంచిది, బయలుదేరండి. కంట్రోల్లోకి వచ్చేస్తారు, సరెండర్ అయిపోతారు. ఆమెన్, హల్లెలూయా. నిజమైన విజయం ఏంటి తెలుసా? మన లైఫ్లో మన శత్రువులు మన పాదాల దగ్గరికి రావడం. ఆమెన్, ఆమెన్. శత్రువులు ఉన్నారా? ఎంతమందికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేరా? చాలా మంది అందరికి శత్రువులే ఉన్నారు. మరి మీకు మీ శత్రువులు మీ పాదాల దగ్గరికి రావాలి అంటే సమాధానకర్తను సంప్రదించాలి. ఆమెన్, హల్లెలూయా. యు నీడ్ టు విజిట్ ద పీస్ మేకర్. పీస్ మేకర్, సమాధానాన్ని ఇచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడిని సంప్రదించాలా. సమాధానకర్త, మరి ఇలా గొడవైంది, ఇలా భయంకరమైన నా మీద నిందలేస్తున్నారు, నా మీద చెడ్డ మాటలు పలుకుతున్నారు, నన్ను భయంకరమైనటువంటి ఆ తీర్పులోకి తీసుకొచ్చారు ప్రభు అందరూ అంటే, ప్రభు అంటాడు, కూల్, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ మై డియర్ బ్రదర్, రిలాక్స్ మై డియర్ సిస్టర్ అంటా ఉంటాడు దేవుడు. హల్లెలూయా. మనము ఆయన్ని వెంబడించును గాక. ఎంతమంది శత్రువుల కాళ్ళ కిందకి రావాలి?
మీ శత్రువులు ఎక్కడ రావాలా? కోరుకుంటే సరిపోదు, ప్రార్థన చేసి సరిపోదు. యు నీడ్ టు హ్యావ్ దట్ ఇన్విజిబుల్ క్వాలిటీ. హల్లెలూయా. అది ఎవరికి కనిపించదు, మీ సమాధానం ఎవరికి కనిపించదు, బట్ నీకు దేవుడికి మాత్రమే తెలుసు నీలో సమాధానం ఉందని. ఆమేన్. హల్లెలూయా. అసలు ప్రతిరోజు మర్డర్ ప్లాన్ అండి దావీదు మీద. అసలు దావీదు ఇసిగిపోయాడు. ఏంటి వీడి సౌలుకి అసలు గ్యాప్ లేకుండా చంపుతున్నాడు, నన్ను చంపాలనుకుంటున్నాడు. ఏ రోజు దావీదు సమాధానాన్ని కోల్పోలేదు. ఏ రోజు దావీదు సమాధానాన్ని కోల్పోలేదు. ఎప్పుడైతే దావీదు సమాధానంగా ఉన్నాడో ఫైనల్ జడ్జిమెంట్, ఫైనల్ స్టేట్మెంట్ ఏమిచ్చాడు తెలుసు సౌలు? దావీదు, నీ పక్షాన దేవుడున్నాడు రా, నా పక్షాన లేడనేసి. ఆ మాట నన్ను చాలా కదిలించింది. ఆమేన్. ఈ లోకములో మన మీదకి లేచిన వారందరికీ సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. సమాధానకర్తను వెంబడించాడు కాబట్టి యేసు ప్రభు సిలువలో సమాధానంగా ఉన్నాడు. ఆమేన్. అందుకనే ఆఖరి శత్రువు అయిన మరణం ఆయన పాదాల కిందకు వచ్చింది. ఆమేన్. The last enemy, death, came under his feet. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో సమాధానాన్ని మనం కాపాడుకోవాలి. ఆమేన్. Let us protect the peace in our life. ఆమేన్. ఆమేన్. ఒకటే, షాలోమ్ షాలోమ్ షాలోమ్, సమాధానం మనలో ఉండును గాక అని మనం ఎప్పుడూ కూడా ప్రవచించుకుంటూ ఉండాలి. ఆమేన్. సో ఐ లవ్ దిస్ వర్స్. ఒక పాట కూడా ఉంది ఇంగ్లీష్లో, చాలా అద్భుతంగా ఉంటుంది. God of peace will soon crush the Satan under your feet. హల్లెలూయా. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించు. తొందరగా, లేటే లేదు. ఆమేన్. ఆమేన్. నీ శత్రువు నిన్ను చూసి విర్రవీగుతున్నారేమో, నీ శత్రువు నిన్ను చూసి అపహాస్యం చేస్తున్నారేమో, నీ శత్రువు నిన్ను చూసి నవ్వుతున్నారేమో. నవ్వు నవ్వు, బాగా నవ్వు. రోజు ఎక్కడికి వస్తావు చెప్పాలి, చెప్పాలి. కాళ్ళ కింద, కాళ్ళ దగ్గర కూడా కాదు. ఎక్కడికి? కాళ్ళ దగ్గరికి మనం కూర్చోవాలి. ప్రభు పాదాల దగ్గర, వాడు కాళ్ళ కిందే ఉండాలి. ఈ లోకములో అపవాదికి సేఫెస్ట్ ప్లేస్ ఏం తెలుసా? మన కాళ్ళ కింద. మన కాళ్ళ కిందే వాడికి సేఫ్ ప్లేస్. ఎందుకంటే బయటకు వస్తే మనం చంపేస్తామండి. అందుకని అయ్యా నీ కాళ్ళ కింద ఉంటానా, ఉండు అన్నాను. ఆమేన్. హల్లెలూయా. సో లెట్స్ గో టు సామ్ 85:8. కీర్తనలు 85:8. సో యు నీడ్ టు లవ్ పీస్. మీరు సమాధానాన్ని బాగా ప్రేమించాలి. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభవచనము సెలవిచ్చెను. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. ఆమేన్. హల్లెలూయా. 10 చదువుమా. కృపా సత్యములు కలుసుకొనునవి, కృపా సత్యములు కలిసి కొనునవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనునవి. హల్లెలూయా. ఆమేన్. చూడండి, ఒక్కసారి మనల్ని ఎవరో పెళ్లికి పిలుస్తారు, మనకి తెలిసిన వాళ్ళు కూడా ఎవరో పెళ్లికి పిలుస్తారు. ఎప్పుడైతే మనం ఆ పెళ్లికి వెళ్తామో ఆ పెళ్లిలో మనకి తెలిసిన వాళ్ళు కూడా కనిపిస్తారు. అరే నువ్వు వచ్చావా పెళ్లికి, వావ్, నీకే తెలిసిడు, నీకే తెలిసింది అని మనం ఒకరినొకరం పలకరించుకుంటూ ఆశ్చర్యపోతా ఉంటాం. ఆమేన్. సో ఇంకా ఏం చేస్తాం, పెళ్లి మర్చిపోయి మనం పక్కన కూర్చుంటాం. ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. మనకు తెలిసిన వారు మనకు తెలియకుండా ఒక చోట కలుసుకుంటే చాలా ఆనందం వేస్తుంది. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు కూడా చాలా మంచి స్నేహితులు. ఎవరు వాళ్ళు చూద్దాం. 10. కృపా సత్యములు కలుసుకొనినవి. అంటే కృప వేరు, సత్యం వేరు. గ్రేస్ ఇస్ డిఫరెంట్, ట్రూత్ ఇస్ డిఫరెంట్. నువ్వు కృపను దేవుణ్ణి అడగాల, సత్యాన్ని దేవుణ్ణి అడగాల. ఆమేన్. సో ఎప్పుడైతే ఈ కృప, ఈ సత్యము నీ లోపలికి వచ్చేస్తుందో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఆమేన్. హల్లెలూయా. కృప ఎక్కడిది? పరలోక సంబంధమైంది. సత్యము పరలోక సంబంధమైంది. పరలోక సంబంధమైనవన్నీ కూడా నీ శరీరంలో ఉంటే వాళ్ళు లోపల బాగా పనిచేస్తారు నీ కొరకు. ఆమేన్. హల్లెలూయా. గ్రేస్ విల్ వర్క్ ఫర్ యు, ట్రూత్ విల్ వర్క్ ఫర్ యు. ఆమేన్. లుక్ ఎట్ ద వర్స్. కింద వచనం చూడండి. నీతి సమాధానము ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. ఓ మై గుడ్నెస్. అరే నీతి నిన్ను పరలోకంలో చూశాను, ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఇతను ప్రేయర్ చేసుకున్నాడు నీతి కావాలని, అందుకే వచ్చాను ఇతనిలోకి అంటే. తర్వాత సమాధానం అంటది, ఏమి ఇట్టొచ్చావు అంటే ఇతను సమాధానాన్ని కోరుకున్నాడు, అందుకని ఇతని శరీరంలోకి రావాల్సి వచ్చింది నేనని ఇద్దరు మాట్లాడుకొని ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారంట. ఎవరు?
నీతి. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఈరోజు మనము కనిపించనివి కోరుకోబోతున్నాం. ఆమేన్. We are seeking and we are asking God an invisible thing in our lives. హల్లెలూయా. కృప సత్యాన్ని మనం వెతకాలి. ఆమేన్. నీతి సమాధానాన్ని మనం ఏం చేయాలా? వెతకాలి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చూడండి, కృప సమాధానానికి ముద్దు పెట్టింది, సమాధానము కృపకు ముద్దు పెట్టింది. ఎట్లుంటది? లోపల ఎలా ఉంటారు? ప్రశాంతంగా ఉంటారు. నువ్వు మట్టేసావు మీ ఆవిడ మీద, మీ ఆవిడ ఉప్పేసింది నీ మీద, ఎట్లుంటది? చండాల ఇవి జరుగుతున్నాయి. లోపల ఏం జరగాల? A wonderful fellowship, a heavenly fellowship in your heart. Amen. కృప సమాధానము ముద్దు పెట్టుకుంటారంట. హల్లెలూయా. వావ్. నిన్ను ఎంతమంది ఇరిటేట్ చేసినా వీళ్ళిద్దరు లోపల ఏం చేస్తుంటారు? సింపుల్ చెప్పమంటారా? సింపుల్ చెప్తాను. నేను ఇది చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఒక దగ్గర భయంకరమైనటువంటి సునామీ వస్తుందో, లేదంటే రకరకాలుగా ఏదో వస్తుంటుంది. ఒక తల్లి తన బిడ్డకి పాలిచ్చేటప్పుడు ఎంత పెద్ద భయంకరమైన సన్నివేశం జరిగినా ఆమె కదలదు. ఏదైతే అయిన తర్వాత చూసుకుందా, ముందు నువ్వు దాగరా అంటది. ఆమెన్. మనము కూడా మన హృదయంలో ఏముంది? ఇటువైపు కృప, ఇటువైపు సమాధానం. అక్కడ కొంపలు అంటుకోబోతున్నా ఇది ఆపేస్తుంది. ఆమెన్. హల్లెలూయా. కృప సమాధానము మనలో ఉండును గాక, మన కుటుంబాల్లో ఉండును గాక, మన బిడ్డల్లో ఉండును గాక, సంఘాల్లో ఉండును గాక, బిడ్డల్లో ఉండును గాక. హల్లెలూయా. ఈజియం సంఘములో ప్రతి ఒక్కరిలో కృప సమాధానము మీ లోపల ఉండును గాక. ఆమేన్. ఎంతమందికి కావాలి సమాధానం? అడిగితే రాదు, బాగా పొందుకోవాలా, బాగా పొందుకోవాలా. నీకు సమాధానం కావాలంటే సమాధానకర్తను సంప్రదించాలి. ఆమేన్. సో లెట్స్ గో టు ద డిఫరెంట్ వర్స్. కీర్తనలు 29:11. Psalm 29:11. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసిన వారి ఆశీర్వదించు. వావ్. ఈరోజు మనం ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, ఈవెన్ దో మీరు ఆశీర్వాదం వాగ్దానం పొందుకున్నా మీరు ఆశీర్వదింపబడకపోవచ్చు. యు మే నాట్ బి బ్లెస్డ్. మీరు దీవించబడలేరు. ఎలా? ఎందుకు దీవించబడలేరు అని మనం అడిగినట్లయితే, మన జీవితంలో ఏముండాలి? యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. దేవుడు మనల్ని ఆశీర్వదించక మునుపు మనలో ఏముండాలి? వినబడలేదు. చెప్పండి, తండ్రి నాలో సమాధానం ఉంది, నన్ను ఆశీర్వదించండి. మళ్ళీ చెప్దాం, తండ్రి నాలో సమాధానం ఉంది, నీవిచ్చిన సమాధానం ఉంది, నేను కాపాడుకుంటున్నాను, నేను భద్రము చేసుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. ఎవరిలో అయితే సమాధానం లేదో వాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తే వాళ్ళు రెచ్చిపోతారు. తాగుబోతాడు 10,000 అడిగితే, దొంగ 1,00,000 రూపాయలు అడిగితే ఏం లేదు, లోపల సమాధానం లేదు. చాలా మంది ఎవరన్నా భార్య తిట్టినా, భర్త తిట్టినా కోపం వచ్చి, ఇదిగో అని ఇసురు కొట్టేస్తారు వస్తువులు. అలా ఏమైనా జరుగుతున్నాయి మన కుటుంబాలు? వద్దు బా, నా వద్దు, నీ ఫోన్ వద్దు, నా వద్దా. ఏం చేస్తున్నావు? సమాధానాన్ని ఇసిరేస్తున్నాం మనమే. కోపం, సమాధానం లేదు. నువ్వు ఎంత ఇరిటేట్ చేసినా నువ్వు ఇచ్చే వాచ్ మాత్రం నేను తిరిగినగా. ఆమేన్. నువ్వు ఎంత ఇరిటేట్ చేసినా నేనైతే రెచ్చిపోనుగా. నేనైతే అంతే. ఆమేన్. వి బోర్న్ టు లివ్ ఇన్ పీస్. ఆమేన్. మనము సమాధానములో జీవించడానికి బతికేం. ఆమేన్. మనము సమాధానములో జీవించడానికి దేవుడు మనల్ని బతికించాడు. ఆమేన్. హల్లెలూయా. లెట్ us love peace. ఆమేన్. మనము నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ప్రేమిద్దాం. ఆమేన్. నేను అంటాను, వెంటనే మీకు ఆశీర్వాదాలు చూసును గాక. మీరు వెంటనే ఆశీర్వాదాలు చూస్తారు. ఆమేన్. ఆమేన్. ప్రభువా, నా శత్రువులు నా పాదాల కిందకి రావాలి అంటే మనం ఎలా ఉండాలా? సమాధానంతో ఉంటే ఆటోమేటిక్గా దేవుడు మీ శత్రువులను నీ పాదాల కిందకి తీసుకొచ్చేస్తాడు. ఆమేన్.
నీకు చేతబడి చేసినా, నీ నిమ్మకాయలు పిండినా, మిరపకాయలు పిండినా, నిన్ను రకరకాలుగా చిత్రహింసలు పెట్టినా వాళ్ళని నీ దగ్గర తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా. The day will come. The day will come if you are in peace. నువ్వు నెమ్మదితో సమాధానముతో ఉంటే నీ మీదకి లేచిన వారందరూ కూలిపోతారు. ఆమేన్. హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 3:8. తీతుకు, టైటస్ 3:8. ఈ మాట నమ్మదగినది, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు విశ్వాసముంచు వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసు ఉంచినట్లు వీని సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచియు మనుషులకు ప్రయోజనకరమైన గాని అవివేకత్వములను వంశావులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండుము. హల్లెలూయా. పీస్ ఇస్ ఎ స్పెషల్ థింగ్ అండ్ డోంట్ లింక్ పీస్ విత్ ఎనీథింగ్. డబ్బు లేదా నీ నెమ్మదిని కోల్పోకు, ఉద్యోగం లేదా నీ నెమ్మదిని కోల్పోకు, ఆరోగ్యం లేదా నీ నెమ్మదిని కోల్పోకు. అది అదే, ఇది ఇదే. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మన జీవితంలో ఏమున్నా ఏమి లేకపోయినా మనకేముండాలి? పీస్. పీస్. ఈరోజు ఏంటి? సండే. రేపు మండే కదా. ఈరోజు నువ్వు సమాధానంగా ఉంటే రేపేంటి? ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. టుడే ఇఫ్ యు ఆర్ ఇన్ పీస్, టుమారో యు విల్ బి బ్లెస్డ్. ఆమేన్. ఆమేన్. సమాధానానికి తగిన ప్రతిఫలము మీరు పొందుకునెదరుగాక. ఆమేన్. ద పీస్ గిఫ్ట్, ద పీస్ ఆఫరింగ్. ఆమేన్. అందుకని పాత నిబంధనలో సమాధాన బలులు ఉంటాయి. ఏముంటాయి అంటే, నువ్వు దేవుడితో కోపడినా, నువ్వు ఏదైనా పాపం చేసినా, దేవుడి నీ మీద సమాధాన పడడానికి నువ్వేం చేయాలా? కానుకేయాలా. ప్రభా నన్ను క్షమించు, నేను నీ ఎడల తప్పు చేసి పాపం చేశాను, ఐఎమ్ వెరీ సారీ అని పాపం మనం ఏం చేయాలా? కానుక వెత్తాలి. ఏం చేయాలా? కానుక మామూలు కానుకలు కాదు, ఇవి పెద్ద పెద్ద కానుకలు వెత్తాలి. ఆమేన్. ఆమేన్. సో ఈ సమాధానం ఇప్పుడే మనం ఈరోజు కలిగి ఉంటామో మనం ఖచ్చితంగా రేపు బ్లెస్ అవుతామని మనం నమ్మాలి. ఆమేన్. We need to believe that tomorrow we will be blessed by the peace of God. Amen. చదువుకుందాం యెషయా గ్రంథము 66వ అధ్యాయము 66:12 ఐజయా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి. నదివలే సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు. ఆమేన్. జనముల ఐశ్వర్యం మీరు అనుభవించినట్లు. ఈ రోజు మన దగ్గరికి ఎందుకు డబ్బు రావట్లేదు? Why money is not coming to you? Because you are not having peace. ఇదేంది? డబ్బుకి సమాధానానికి ఎంత లింక్ పెట్టాడు దేవుడు? డబ్బుకి సమాధానానికి. ఇందాక మొట్టమొదట సమాధానం ఇస్తానంటున్నాడు, తర్వాత ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవుడైన యెహోవా మీకు సమాధానమును మరియు ఆశీర్వాదమును అనుగ్రహించును. ఆమేన్. 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 ఏది టీమా? ఏవి? ఇప్పుడు దేవుడు ఒక సమాధానం ఇచ్చాడుకో, నాకెందుకు ప్రభా ఈ సమాధానం? ఇంక దేవుడు నెక్స్ట్ అది ఇప్పుడు జాగ్రత్త. సో దేవుడు నీకు సమాధానం ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్త కాపాడుకో, నీకు ఆశీర్వాదం వెంటనే వస్తుంది. ఆమేన్. ఆమేన్. నిన్ను 100 మంది ఇరిటేట్ చేస్తారు, నిన్ను 100 మంది పిచ్చెక్కిస్తారు, నిన్ను 100 మంది ఓకే 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 అలాగే. ఆమేన్. 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 ఎక్కువ కాస్ట్ లేదు, జస్ట్ 20 రూపీస్ అంతే. దూదు 10 రూపాయల ప్యాకెట్, టేపు 10 రూపాయల ప్యాకెట్. జస్ట్ పెట్టుకున్నామా, తిట్టుకో. కానీ మనకు డబ్బు కావాలా, గొడవలు కావాలా? నాకు డబ్బులే కావాలండి. అరే తిడతావా? కంట తిడతావా? ప్లీజ్ తిట్టా దీవించయ్యా. ఆమేన్. పడ్డానయ్యా, అడి తిట్టేప్పుడు పడ్డా. డబ్బులు కావాలా, తిట్లు కావాలా, ఆశీర్వాదం కావాలా, గొడవలు కావాలా? ప్లీజ్ ఆశీర్వాదాన్ని ప్రేమించండి. నిన్ను ఆశీర్వాదం పొందుకోకుండా చాలా దెయ్యాలు నిన్ను వెంటాడుతున్నాయి. ఎవ్రీ డెవిల్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ నాట్ టు బి బ్లెస్డ్. నువ్వు దీవించబడకుండా చాలా దెయ్యాలు పనిచేస్తున్నాయి నీ మీద. మెనీ డీమన్స్ ఆర్ వర్కింగ్ మ్యాన్ నాట్ టు బి బ్లెస్డ్.
నువ్వు దీవించబడకుండా ఎన్నో దయ్యాలు నీ మీద పనిచేస్తున్నాయి. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు దీవించబడకుండా, మొఖాలు చూసి చెప్పండి, నువ్వు దీవించబడకుండా ఎన్నో దయ్యాలు నీ మీద పనిచేస్తున్నాయి. తెలిసింది ఎన్ని దయ్యాలు ఉన్నాయి మీ మీద? కదిలిస్తే 100,000 బయటకు వస్తాయి. కదిలిట్లే నేను. హల్లెలూయా. సో ఎవ్రీవన్ ఆర్ బిజీ విత్ డీమన్స్. ఆశీర్వాదానికి సమాధానానికి చాలా దగ్గర సంబంధం ఉంది. నీతి సమాధానం ఏం చేసుకుంటాయి? ముద్దులు పెట్టుకుంటాయంట. 12 మళ్ళీ చదవండి మా. అందరు చాలా జాగ్రత్తగా చదవండి. చూడండి, అబ్జర్వ్ ఇట్ మ్యాన్, సీ దట్. 12 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. ఏయ్ సంగమా, నా కుమారుడా, నా కుమార్తె ఆలకించు. అంటే విను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను, అటెన్షన్ గా విను. ఏదన్నా ఏ బాడీలో పాట పనిచేయట్లేదా గిచ్చి అలర్ట్ చేయి, దాన్ని వినమంటున్నాడు దేవుడు నిన్ను. పక్కన తట్టండి, దేవుడు నిన్ను వినమంటున్నాడు. ఏంటో విందాం. చదువుమా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. ఆలకించుడి. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. ఆమె అంటే ఎవరు తెలుసా? సంఘం. ఆమేన్. ఆమె యొద్దకు నేను పంపిస్తాను. ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ పీస్ మ్యాన్. ఐ విల్ గివ్ యు పీస్. నా సమాధానాన్ని నీకు అనుగ్రహించ వెళుతున్నాను. ఐ విల్ గివ్ యు మై పీస్. డోంట్ వరీ మ్యాన్. ఎవడు ఎన్ని చేసినా ఒకటే. అపవాదికి టార్గెట్ ఏంటి తెలుసా? మనం బ్లెస్ కాకుండా ఉండడమే. ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి? ఆశీర్వదింపబడు 24/7 దివారాత్రులు పనిచేయండి వాగ్దానం నిమిత్తమై. ఈ వాగ్దానం మీరు సొంతం చేసుకోవాలంతే. ఆమెన్. ఈ వాగ్దానము నెరవేరకుండా ఇంకో సంవత్సరంలోకి పోకండి. ఇంకో సంవత్సరంలోకి పోకండి. ఆమెన్. 6 months, 6 నెలలు అద్భుతాలు జరగలేదా? 6 నెలలు 12 అద్భుతాలు జరగాల. ఆమెన్. ఆమెన్. 12 నెలలు 12 భయంకరమైన అద్భుతాలు జరగాలి నీ లైఫ్ లో. హల్లెలూయా. 6 నెలలు ఒక అద్భుతం కూడా జరగలేదా? 6 నెలలు దేవుడు చేయలేదు కాబట్టి 6 నెలల్లో 12 అద్భుతాలు జరగాలి. ఆమేన్. భయంకరమైన జరగాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాటిస్తున్నాడు, నది వలె సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. కింద మీరు జనముల ఐశ్వర్యమును. ఇంకోటి, ఆ వర్షకి ఏమన్నా లింక్ ఉందా? 5 క్వశ్చన్ అయితే కింద ఆన్సర్. ఆమేన్. హల్లెలూయా. 5 క్వశ్చన్ చెప్తున్నాడు దేవుడు. ఇలా చెయ్యండి అంటున్నాడు. మనం కూడా ఉంటది కదా కొంచెం తిక్క మెంటల్ అప్పుడప్పుడు మనకు. నేను సమాధానంగా ఉంటే నాకేంటి లాభం అని చెప్పండి. నాకేంటి లాభం? నేను గమ్ముగా ఉంటే నాకేంటి లాభం? చాలా ఉన్నాయి. ఆమేన్. ఏమున్నాయి తెలుసా? ఏం చెప్పను, ఒకటే ఒక మాట. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించెదరు. హల్లెలూయా. మై గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ ఆన్సర్స్. ఆమేన్. నువ్వు చచ్చులాగా నువ్వు మౌనంగా ఉన్నావా? నువ్వు చేతులు కట్టుకొని, గాజులు వేసుకొని, చీర కట్టుకొని అలా అంటున్నారా? థ్యాంక్ యూ, మంచిది, స్తోత్రం, అలాగే, అవునా, స్తోత్రం, ఆమెన్. తిన్నోడు కాదు బ్లెస్ అయ్యేది, భరించున్నాడు బ్లెస్ అయ్యేది. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. జన్ముల ఐశ్వర్యము మీరు అనుభవించెదరు. ఆమెన్. ఎంతమంది వదులుకుంటారు సమాధానాన్ని? ఉల్టా అడుగుతా, జాగ్రత్త. ఎంతమంది వదులుకుంటారు సమాధానాన్ని? నాకు వద్దు సమాధానం అనే వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు అసలు ఈ సమాధానం నా వల్ల కావట్లేదు, నా బ్లడ్లో అనేది నాకు సమాధానం. అసలు నాకు సమాధానం ఎన్ని పడవు బ్రదర్, మాకు సమాధానం ఎన్ని గమ్ముకుండడం మాకు అసలు నచ్చవు బ్రదర్. ప్లీజ్ చేతులు ఎత్తచ్చు. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బ్లెస్సింగ్స్. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బ్లెస్సింగ్స్. ఎంతమంది సమాధానాన్ని కాపాడుకుంటారు? నెక్స్ట్ ఉందిగా ఆన్సర్ చెప్పకపోతే సమాధానంగా ఉండండి అని నేను మిమ్మల్ని చెప్పి మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టి పంపించేవాడిని. అసలు దేవుడు రెడీకి ఇచ్చేసాడు ఆన్సర్ అక్కడ. ఆమెన్. మనము సమాధానంగా ఉంటేనే, ఏదో క్రైస్తవులు చేతగాని వాళ్ళు కాదు, క్రైస్తవులు మౌనంగా ఉండేవాళ్ళు కాదు, క్రైస్తవులు ప్రపంచంలో అందరికంటే ఆశీర్వాదాన్ని ఎక్కువగా పొందుకునేవాళ్ళు. ఆమెన్. హల్లెలూయా. Christians and children of God, they will receive blessings from God. Amen. Hallelujah. Hey, జనాలు ఏమనుకొని నీకేం కావాలి? ఇప్పుడు ఆశీర్వాదం కావాలా? దాని కొరకు ఏమైనా చేయాలి. ఆమెన్. దానికి ఎన్ని బ్యాంకులైనా కన్నం వేయాలి. అంతేనా? ఎంతమంది తలకాయ బాగు, ఎంతమంది బ్యాంకులు కన్నం వేయాలి, ఎవరిదన్నా జోబులు కొట్టేయాలి. దీన్ని ఆశీర్వాదం అనరు. ఆ డబ్బు నెల కూడా ఉండదు, ఆ డబ్బు వారం కూడా ఉండదు. కానీ దేవుడు ఇచ్చే డబ్బు శాశ్వత కాలము, నీ 10 తరాలు బతుకుతాయి. ఆమేన్. హల్లెలూయా. ఆ 10 తరాలు బతికే ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చును గాక. నో మ్యాటర్ మీ తల్లిదండ్రులు మీకేమి ఇవ్వలేదేమో,
మీ తల్లిదండ్రులు మీకు ఆస్తిపాస్తులు ఏమి ఇవ్వలేదేమో, బట్ ఒకటే చెప్తున్నాను, మనం ఇద్దాం రానున్న తరాలకి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వెంటనే ఆన్సర్ ఇస్తున్నాడు. సమాధానంగా ఉండండి, ఏం కాదులే, తగ్గిపోతులే, కూల్గా ఉండు. నాకేంటి లాభం, అడగతామని తెలుసు, అందుకే దేవుడు ఆన్సర్ రాసి పెట్టాడు. ఆమేన్. అసలు ఈ మాటకి ఆ మాటకి, ఐశ్వర్యానికి సమాధానానికి లింక్ ఏంటి ప్రభువా? అవునరా, నువ్వు నా మాట విన్నావుగా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్. నిన్ను సమాధానంగా ఉండమన్నానుగా, నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. నా మాట విన్నావుగా, నేనేం చేస్తాను? ఆశీర్వదించి తీరుతాను. ఆమేన్. ఎవరైతే సమాధానాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే సమాధానాన్ని హృదయంలో పెట్టుకుంటారో, ఎవరైతే సమాధానాన్ని వెతుకుతారో, ఎవరైతే సమాధానాన్ని కోరుకుంటారో, వాళ్ళు ఖచ్చితంగా జనముల యొక్క ఐశ్వర్యాన్ని అనుభవిస్తారు. ఆమేన్. నిన్ను తిట్టిన ప్రతి ఒక్కరిని దగ్గర డబ్బులు తీసుకొచ్చును గాక, నిన్ను దూషించిన ప్రతి ఒక్కరిని దగ్గర డబ్బులు తీసుకొచ్చును గాక. వద్దా? వద్దులేండి, నాకైతే కావాలి. ఐ డోంట్ నో మ్యాన్, వి డోంట్, అవసరం లేదనుకుంటా మీకు. అయ్యా మొన్న తిట్టాను, ఏమనుకోకండి, క్షమించండి, ఇదిగో ఈ 1,00,000 రూపాయలు పెట్టుకోండి. ఎలా ఉంటుంది? అదిరిపోద్ది. ఆమేన్. సో లెట్ us have peace. ఆమేన్. దేవుని సమాధానాన్ని మనము కాపాడుకుందాం. ఈరోజు మనం దేవుణ్ణి ఏం అడగబోతున్నాం? కనిపించండి దేవుణ్ణి అడగబోతున్నాం. ఆమేన్. అదే సమాధానం. ద గాడ్ ఆఫ్ పీస్, ద గాడ్ ఆఫ్ పీస్. మై గాడ్ ఈజ్ అ పీస్ మేకర్. ఆమేన్. నా దేవుడు సమాధానకర్త. హల్లెలూయా. ఈ ఆన్సర్ తెలిసినోడు ఎవడన్నా రెచ్చిపోతాడా? ఎవడన్నా రెచ్చిపోతే చేతులెత్తండి. ఏం రెచ్చిపోయి పుచ్చిపో. సమాధానం, పీస్, షాలోమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఐశ్వర్యాన్ని ఇంటికి పంపిస్తాడు దేవుడు. ఆమేన్.